కొలనీలో కమలాలు తలదించుకున్నాయి పొద్దు పొడవలేదని దారాల ముళ్ళమ్మ కళ్ళే తెరవకుంది తెరవారలేదని నువ్వన్నా చెప్పన్నా సూర్యుడికి రాజన్న ఎందుకేలేయమ్మని కొండెక్కి తన 7 గుర్రాల బండెక్కి పండక్కి రారమ్మని బతుకమ్మ పండక్కి రారమ్మని. హాయ్ విగ్రహం బల వచ్చింది. వెంకటేశం అయ్యా దండాలయ్యా. ఓ చక్కగా ఉన్నావు. దండాలయ్యా. రే నువ్వేనా చెక్క విగ్రహాన్ని? అవునయ్యా. చాలా బాగుందిరా. రేపు ఆవిష్కరితం అయితే వచ్చాయి. అలానే అయ్యా. హాయ్ అయ్యగారు వెళ్ళిపోయారు. హాయ్ విగ్రహం ఆవిష్కరించు. ఎక్కడికి వస్తున్నావు? అమ్మగారు విగ్రహం చూడడానికి వచ్చానండి. అయినా సరే నీకు లోపలికి రావడానికి వీల్లేదు, బయటకు పో. అమ్మగారు ఒకసారి చూసి వెళ్ళిపోతానండి. అమ్మగారు ఒకసారి చూసి వెళ్ళిపోతానండి. ఏంటమ్మా గొడవ ఏంటి? వీడికి లోపలికి ప్రవేశం లేదు. నువ్వు ఎందుకు వచ్చావురా? అయ్యగారు ఒకసారి చూసి వెళ్ళిపోతానండి. ఎవరు? నేనే కదండి తయారు చేసింది. ఒకసారి చూసి వెళ్ళిపోతానండి. అయ్యగారు పోరా. అయ్యగారు ఒకసారి చూడా. అయ్యగారు ఒకసారి చూ. అయ్యగారు అయ్యగారు ఒకసారి చూస్తానండి. అయ్యగారు 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 ఒకసారి చూ. ఏంట్రా మంచి హుషారుగా ఉన్నారు ఈరోజు. నాకు పనులు ఎక్కువైపోయాయి. నా ఊర్లో విగ్రహం ఆవిష్కరణ పెట్టుకున్నా కదా, చాలా పనులు ఎక్కువ నాకు. సరే మీకు ఈరోజు నేను చెప్తాను కదా. మీకు పద్యాలు చెప్పే ముందు ఒక చిన్నది చెప్తాను రా. అది మీరు చెప్పండి. ఎవరు చెప్తారు? అనుచో చెప్పు. 1,00,000 భక్ష్యములు భక్షించిన 1,00,000కి 1,00,000 భక్ష్యములు పంచించడం ఒక లక్ష్యమా? నేను ఎలా చెప్పాను అలా చెప్పాలి. బజ్జీలా? గజ్జి కూర్చో. నువ్వులే చెప్పు. 1,00,000 గజ్జి 1,00,000 బజ్జీలు తెలీదు గురువు. భక్షాలు లజ్జీలు చేశారయ్యా మీరు. పోనీ ఆంగ్లంలో చెప్పనా? సీ షెల్స్ అన్న సీషోర్. నీది లాభం లేదమ్మా. బయట ఎవరైనా సరే నీ గురువు గారు ఎవరు అంటే నా పేరు మాత్రం చెప్పకు. సరేరా మీకు పద్యాలు చెప్తాను కానీ చెప్పండి రా. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరయ్య పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య విశ్వదాభిరామ వినురవేమ. రే వినరా మామ కాదు వినురవేమ. గురువు గారు దీని భావం ఏంటంటారు? రే బాగా అడిగేవరా. మనం మన సమాజంలో చూస్తాం. మనకేంటంటే చూడ్డానికి సాధారణమైన వాళ్ళు ఉంటారు, గొప్పగా చదువుకొని గొప్పగా అయిన వాళ్ళు ఉంటారా. మనం ఏంటంటే ఎప్పుడు సాధారణం కింద ఉండిపోకూడదు. మనం ఏంటంటే మనం బాగా చదువుకొని పైకి వెళ్ళాలి. మీరు అందరూ వెళ్ళాలిరా. నా శిష్యులు కాదు, మీరు అందరూ వెళ్ళాలి. మీరు అలాగే గురువు గారు. రే మనం ఇప్పుడు గిరిజనుల గురించి మనం చూస్తున్నాం రా. వాళ్ళకి చేసాము, ఇంకా చేస్తున్నాం. ఇంకేమైనా చేయాలంటారా మనం? గురువు గారు నేను చెప్పమంటారా? అలాగరా. గురువు గారు మరి మన పెద్దల సభల్లో గిరిజనుల కోసం
పరోక్ష పద్ధతిలో ప్రాతినిధ్యం వహిస్తే ఎలా ఉంటుందంటారు? ఒరే అది పెట్టారు కదరా, మళ్ళీ ఎందుకు? పెద్దల పక్షంలో మనం కూర్చోబెడితే వాళ్ళు ప్రాతినిధ్యం వహించడం ముఖ్యమండి. వాళ్ళు ఎంతో ఉపయోగపడతారు అక్కడికి వెళ్తే. అక్కడ అసలు మన జనాభానే లేరండి అక్కడ. ఒరే చూడ్డానికి పండుకోతలా ఉన్నావు కానీ బుర్ర గట్టిదే రోయ్, మంచి పడుద్దాయిలా ఉన్నావు. సరే నువ్వేంట్రా పక్కనున్నావు, వాళ్ళతో కూర్చో. మరి రే ఎల్రా. అది కాదు గురువు గారు, ఎల్రా. ఎల్రా జరగండి. రే మీరందరూ విద్యార్థులు, విద్య నేర్చుకోవడానికి వచ్చారు. మీరందరూ కలిసి మెలిసి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే గురువు గారు. గురువుగారు చెప్పారు కదండి. అలాగంటారు ఏంటండి? అమ్మా చెప్పమ్మా. నీకెవరంటే ఎక్కువ ఇష్టం అమ్మా? నాకు మీ నాన్నంటే చాలా ఇష్టం అమ్మా. ఎందుకమ్మా? ఎందుకంటే మీ నాన్న నిన్ను నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటారు కదమ్మా. నీకెవరంటే ఇష్టమమ్మా? నాకు నానంటేనే ఇష్టం. నాన్న చెప్పండి. ఈరోజు మన మతపరంగా నీకు విడాకులు ఇస్తున్నాను. ఏం మాట్లాడుతున్నారండి? ఇవాళ నుంచి నీకు నాకు ఏ సంబంధం లేదు. నేనేం పాపం చేశానండి? తలాక్. ఆగండి. తలాక్ తలాక్. అల్లా, నేనేం పాపం చేశానని నాకు శిక్ష. నా బిడ్డ నేను అనాథలు పట్టుకోవాల్సిందేనా? మాకే ఎందుకు ఈ వివక్ష? ఏం కావాలి ఇక్కడ? ఏం చేస్తున్నావు? అమ్మగారు దయచేసి నన్ను నీరు తాగనివ్వండి. నీరు లేదు, ఏమీ లేదు. ఇలాంటి వాళ్ళు మా నీళ్లు తాగితే మా నీరు మలినమైపోద్ది. బయట తోసేండి రా తిండి. బయట వెళ్ళిపో. ఆడుకుందారండి. ఎందుకు మాకు ఈ జన్మ? ఏం పాపం చేసామని మాకు ఈ శాపం? తాగడానికి ఒక్కడు మంచినీరు కూడా లేని ఈ జీవితం మాకెందుకు? ఏంటి ఇక్కడ? ఏం పని ఇది? నీలాంటి వాళ్ళు సిగ్గు లేకపోతే సరే, మాలాంటి వాళ్ళు సిగ్గుందిగా. బయటికి వెళ్ళిపో. బయట తవరేట తిండి. నా దాహం మీకు తెలియకపోవచ్చు, కానీ నా బిడ్డ ఆకలి నాకు తెలుస్తుంది. నా బిడ్డ ఆకలి తీర్చడానికి నాకు ఏ సిగ్గు ఏ మానం అడ్డు రావు. దాహం 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 దాహం. ఎవరైనా కాస్త మంచినీళ్ళు ఇవ్వండి. దాహం. వివక్ష. నేను నా బిడ్డలు అనాథలం అయిపోయాం. మా చీకటి బతుకుల్లో వెలుగు నింపడానికి ఏ సూర్యుడు రాడా? ఎవరూ లేరా?
తాగమ్మా. దాహం తీరిందా అమ్మా? ఆయన గాయాలయ్యాయి నాయన. అవునండి. నీ శరీరానికి అయిన గాయమే నీకు తెలుస్తుంది. నీ మనసు తగిన గాయం నీకు నాకు మాత్రమే తెలుస్తుంది. అది మీకెలా తెలుసు? ఇలాంటి అవమానాలు ఎన్నో నేను ఎదుర్కొన్నాను. లేమ్మా. మీ సమస్యలకు పరిష్కారం చట్టం ద్వారా నేను చూస్తాను. రండమ్మా. బాబు లే. అయ్యా అయ్యా నాయన నీకు కూడా పరిష్కారం చూపిస్తాను. అయ్యా, మిమ్మల్ని చూస్తుంటే బాగా చదువుకున్న పెద్ద మనిషిలాగా ఉన్నారు. మీరు మమ్మల్ని చార్జిస్తున్నారేంటి? అసలు మీ పేరేంటి అయ్యా? నా పేరు అంబేద్కర్. అంబేద్కరా? నన్ను అందరూ బాబాసాహెబ్ అంబేద్కర్ అని అంటారు. సాహెబ్ అంటే మీరు మావారేనా? ముస్లిమేనా? కాదు, మా వాళ్ళు హిందూ. కాదు, ముస్లిం. కాదు, హిందూ. ఆగండి అయ్యా, ఆయన వస్త్రధారణ చూస్తుంటే క్రైస్తవుల్లాగా ఉన్నాడు. ఆయన మావాడయ్యా. కాదు, మీరు అనుకున్న ఏదీ కాదు. నేను మీ అందరి వాడిని. నేను భారతీయుణ్ణి. విగ్రహాలు చెక్కిన నాకే విగ్రహ ప్రవేశం లేదు, చూడడానికి దిక్కు తోచట్లేదు. దానికి సమస్యకి పరిష్కారం చూపండి అయ్యా. అయ్యా, ఈ సమాజంలో ఈ వివక్ష ఏంటి? ఈ జాడ్యం మారదా? అయ్యా, నేను నా కూతురు అనాథలమైపోయామయ్యా. అయ్యా, తాగడానికి గుక్కెడు మంచినీరు కూడా ఇవ్వని ఈ సమాజంలో నాకు బతకాలని లేదు. మీ ప్రశ్నలన్నిటికీ పరిష్కారాలన్నీ ఈ గ్రంథంలోనే ఉన్నాయి. చెప్తా వినండి. అదే మన భారత రాజ్యాంగం. హిందువులకు పవిత్రమైన గ్రంథం భగవద్గీత, ముస్లింలకు పవిత్రమైన గ్రంథం ఖురాన్, క్రైస్తవులకు పవిత్రమైన గ్రంథం బైబిల్. కానీ కుల మత ప్రాంతీయ వర్గాలకు అతీతంగా అందరూ గౌరవించే పూజించే అతి పవిత్ర గ్రంథం ఈ భారత రాజ్యాంగం. నిజమేనా? ఇది సాధ్యమేనా? ఈ గ్రంథం మా సమస్యలను పరిష్కరిస్తుందా? ఈ గ్రంథం మేమందరం చదవాలా? అవును, మీరంతా ఈ గ్రంథాన్ని చదవాలి. చదువు మాత్రమే అందరినీ గొప్పవారిని చేస్తుంది. చదువు మాత్రమే సాంఘిక దురాచారాలను రూపుమాపుతుంది. దొరలు సైతం సలాం కొట్టే స్థాయికి ఎదిగేలా చేస్తుంది. చదవండి, చదివించండి. ఎన్ని కష్టాలు వచ్చినా చదువు మానొద్దు. మా చీకటి పల్లెల్లో సూర్యుడయ్యా నువ్వు. అయ్యా, అడుగడుగునా మా కోసం ఈ పోరాటం, మా అభివృద్ధి కోసం మీ ఆరాటం. ఇది చూస్తుంటే మీరు మా దేవుడయ్యా. అదే వద్దు, నేను మీ అందరి వాడిని నేను ముందే చెప్పాను. రండి, నువ్వు చెప్పిన శిల్పాన్ని ఆవిష్కరిద్దాం. ఏరా వెంకటేశం, 10 మందిని వేసుకొచ్చావు. అయ్యా, విగ్రహం చూడడానికి వచ్చానయ్యా. నువ్వు రావద్దని చెప్పాను కదరా. అయ్యా, చూస్తానే అయ్యా. ఆచార్య, మీరు చెప్పిన జ్ఞానం విజ్ఞానం అందులోనే ఉన్నాయి కదా, మనుషులంతా సమానమని. మరి ఎందుకయ్యా ఈ వివక్ష? ఒక్కసారి ఆలోచించండి. అవునండి, చెప్పిన నేనే ఇలా డిస్క్రిమినేషన్ చూపిస్తే, వివక్షను చూపిస్తే ఈ సమాజం ముందుకెళ్దు. మనందరిలో చైతన్యం రావాలి. వెంకటేశం అయ్యా, నువ్వే చారంభించరా. అలాగేనయ్యా. మీరందరూ అనుకున్నట్టు ఇది మామూలు విగ్రహం కాదు. భారత మాత విగ్రహం. సింధు రాజ్యాంగం